దెయ్యం. ఈ భూప్రపంచంలో ఎంత వెతికినా సమాధానం దొరకని ఒకే ఒక్క ప్రశ్న, దెయ్యం. మరి దెయ్యం ఉందా లేదా? ఇంట్లో కరెంటు పోయినప్పుడు దెయ్యం మనతో పాటే ఉంటుందా? ఈ డౌట్ మనలో 100కి 90 మందికి వస్తూ ఉంటుంది. మరి నిజంగానే దెయ్యం చీకట్లో మనతో పాటే ఉంటుందా? ఒకవేళ ఉంటే, మనం ఉన్న ఆ ప్రదేశంలో దెయ్యం ఉంటే మనం దానిని ఎలా కనిపెట్టాలి అన్నదే ఈరోజు మన కాన్సెప్ట్. ఈరోజు మనం చెప్పుకునే ఈ కాన్సెప్ట్ దాదాపు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తెలుగు మోజో ఫేస్బుక్ అఫీషియల్ పేజ్ లింకు వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. చూడండి, క్లిక్ చేయండి, లైక్ కొట్టండి ఫేస్బుక్ పేజ్ ని. ఇప్పుడు కాన్సెప్ట్ లోకి వెళ్దాం. మీరు ఉన్న ఆ ప్రదేశంలో దెయ్యం ఉందని ఎలా గుర్తించవచ్చు? అందులో మొదటి పాయింట్, మీరున్న చోట హఠాత్తుగా టెంపరేచర్ పెరిగినట్లయితే అక్కడ దెయ్యం ఉన్నట్లే. నెంబర్ 2, మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మిమ్మల్ని ఎవరో తాకినట్లు అనిపిస్తే అక్కడ కూడా దెయ్యం తిష్ట వేసుకుని కూర్చున్నట్లే అంటున్నారు కొంతమంది. నెంబర్ 3, మీ అంతటా మీరు ఎవరిని పట్టించుకోకుండా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నట్లు అనిపిస్తే అక్కడ కూడా దెయ్యం ఉన్నట్లే. నెంబర్ 4, మామూలుగా మనకి భయం వేస్తే ఆ టైంలో మన చర్మంపై వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. అలాగే దెయ్యం మీ దగ్గరలో ఉన్నప్పుడు అకారణంగా మీ చర్మంపై వెంట్రుకలు నిక్కబొడుచుకుంటే అక్కడ కూడా దెయ్యం ఉన్నట్లే. నెంబర్ 5, మీరు ఏదైనా వస్తువును ఒకచోట పెట్టి పక్కకు తిరిగి చూసి మళ్ళీ ఆ వస్తువును చూస్తే అది అక్కడ కనిపించదు. అలా నాకు చాలా టైమ్స్ జరిగింది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో మీరు పెట్టిన వస్తువు కనిపిస్తుంది. అలా జరిగితే ఆ ప్రదేశంలో దెయ్యం ఉన్నట్లే. నెంబర్ 6, మీ కంటి చివర్ల నుంచి నీడలేవో కదిలినట్లు కనిపిస్తే అక్కడ కూడా దెయ్యం ఉన్నట్లే. నెంబర్ 7, మీరు రోడ్స్ మీద ఒంటరిగా వెళుతున్నప్పుడు మీ కనుచూపు మేరలో ఎవ్వరూ లేనప్పుడు మిమ్మల్ని ఎవరో పేరు పెట్టి పిలిచినట్లు అనిపిస్తే అక్కడ కూడా దెయ్యం ఉన్నట్లే. నెంబర్ 8, అర్ధరాత్రుల్లో బల్బులు వాటంతటా అవే వెలుగుతూ ఫ్యాన్లు వాటంతటా అవే తిరిగితే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వాటంతటా అవే పనిచేయడం మొదలు పెడితే అక్కడ దెయ్యం ఉన్నట్లే. నెంబర్ 9, ఇంకెవరు ఆ ప్రదేశానికి రారు అని మీకు పూర్తి నమ్మకం ఉన్నప్పుడు, మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఎవరో మెట్లు ఎక్కుతున్నా లేదా దిగుతున్న చప్పుడు కానీ వినిపిస్తే అక్కడ కూడా దెయ్యం ఉన్నట్లే. నెంబర్ 10, గోడలపై గ్లాసులపై అంతు చిక్కని మానవాతీత చేతి గుర్తులు కనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. నెంబర్ 11, మీ వెనుక ఎవరూ లేకున్నా మీరు అద్దం చూసుకుంటున్నప్పుడు అద్దంలో వేరెవరో కనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. దెయ్యం ఉన్నట్లే ఏంటి, నిజంగా దెయ్యం ఉందనే దాని అర్థం. నెంబర్ 12, రాత్రి సమయంలో లేదా మిట్ట మధ్యాహ్నం మీకు మాత్రమే వినిపించేలా ఎవరైనా పెద్దగా ఏడుస్తుంటే అక్కడ కూడా దెయ్యం ఉన్నట్లే. నెంబర్ 13, వింతగా ఏదో చెప్పలేని వాసన, అది మంచిదైనా కావచ్చు చెడ్డదైనా కావచ్చు, ముక్కు పుటాలకు తాకితే అక్కడ దెయ్యం ఉన్నట్లే. నెంబర్ 14, మీ పిల్లి కానీ కుక్క కానీ అకారణంగా ఒకే వైపు చూస్తూ బెదురు ముఖం పెట్టి అలా నిలబడిపోతే అక్కడ దెయ్యం ఉన్నట్లే. కుక్కలకి పిల్లులకి దెయ్యాలు కనిపిస్తాయని చెబుతూ ఉంటారు. నేను ఇన్ని పాయింట్స్ చెప్పాను కదా, ఈ పాయింట్స్లో మీకు ఏ రోజైనా ఇందులో ఒక్కటైనా అనిపించిందా? మీకు అనిపిస్తే మాత్రం కామెంట్లో పెట్టండి. అలాగే ఏవైనా డౌట్స్ ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. ఇక ఇవన్నీ పక్కన పెడితే దెయ్యాన్ని మీరు నమ్ముతారా అని నన్ను అడిగితే నేను దేవుడిని దెయ్యాన్ని నమ్మను అని చెబుతాను. కానీ నోట్ పెట్టి షరతులు వర్తిస్తాయి అని చెబుతాను. మరి దీన్ని బట్టి నేను దెయ్యాన్ని నమ్ముతున్నానా నమ్మలేదా? నా గురించి కూడా మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పచ్చు. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి, తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న ఫేస్బుక్ పేజ్ లింక్ను ఓపెన్ చేసి లైక్ కొట్టండి. ప్రతి వీడియో ఫేస్బుక్ పేజ్లో కూడా అప్లోడ్ చేస్తాను, దయచేసి దాన్ని కూడా ఫాలో అవ్వండి. మరింత సమాచారం తెలుసుకున్నాక
మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు మర్చిపోకుండా చూస్తూనే ఉండండి తెలుగు మోజో ఛానల్ మరియు తెలుగు మోజో ఫేస్బుక్ పేజ్. ఇంటికొక దేవుడు, ఊరికొక దేవత. దేవుడెవరు? భయం, భక్తి, నమ్మకం కలిపితేనే దేవుడు. మనిషి దేవుడు, పంచభూతాలు కలిపితేనే దేవాలయం. దేవుళ్ళంతా గ్రహాంతర జీవులే అంటారు కొందరు. అసలు దేవుడికి రూపమే లేదంటారు మరికొందరు. ఇంతకీ ఆ దేవుడెవరు? పూర్వం దేవాలయాలను కట్టించింది మనిషేనా లేక గ్రహాంతర వాసులా? దేవుడి కోసమే కట్టించే దేవాలయంలో దేవుడు ఉంటాడా? నైవేద్యంగా పెట్టే పండ్లు పలహారాలు తింటాడా? మనసులో మాత్రమే మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్క టెంపుల్ రహస్యాలు ఛానల్లోనే చూడండి. మిస్ అవ్వకండి.